వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఒకప్పుడు మైక్ పడితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ ఫైర్ బ్రాండ్ వాయిస్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? వరుసగా 3 సార్లు టికెట్, 2 సార్లు విజయం, చేతిలో కీలక మంత్రి పదవి. కానీ ఒకే ఒక్క ఓటమి ఆ డైనమిక్ లీడర్ రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందా? సొంత పార్టీలోనే ఉక్కపోత, జిల్లా సీనియర్లతో విభేదాలు, దానికి తోడు కూటమి ప్రభుత్వం నుంచి తరుముకొస్తున్న విచారణ భయం. ఇవేనా ఆమెను నియోజకవర్గానికి దూరం చేశాయి? లేక నగరిగడ్డపై ఆమె ప్రాబల్యానికి గండి కొట్టేందుకు అధిష్టానమే వెనుక నుంచి సరికొత్త వ్యూహాలు రచిస్తోందా? స్థానిక ఎన్నికల తుఫాను ముందు ఆమె పాటిస్తున్నది వ్యూహాత్మక మౌనమా, లేదా రాజకీయం నుంచి తప్పుకునే ముందస్తు సంకేతమా? నగర రాజకీయంలో అసలు ఏం జరుగుతోంది? ఫైర్ బ్రాండ్ రోజా మౌనం వెనుక ఉన్న ఆ సంచలన నిజాలేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. నగరి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు వైసీపీ టికెట్ సాధించి 2 సార్లు శాసనసభ్యురాలిగా విజయం సాధించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గత సాధారణ ఎన్నికల్లో దాదాపు 40,000 భారీ ఓట్ల వ్యత్యాసంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆరంభంలో కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో కాస్త హడావిడి చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం నియోజకవర్గంలో కానీ పార్టీ వేదికలపై కానీ ఆమె జాడ లేకుండా పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు మళ్లీ క్రియాశీలకమైన కూటమి ప్రభుత్వ విధానాలపై వరుసగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తుండటంతో పాటు ఇతర మాజీ మంత్రులు, కీలక నాయకులు సైతం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో రోజా పూర్తి నిశ్శబ్దాన్ని పాటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు నిత్యం మీడియా వేదికలపై ప్రత్యర్థులపై విరుచుకుపడే వైసీపీ కీలక నాయకురాలు రాజకీయంగా ఇంతలా మౌనం వహించడానికి గల కారణాలపై సొంత పార్టీలోనే రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన రాజకీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆమె వ్యూహాత్మకంగానే ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలో సాధించిన గుర్తింపు, అధికారాన్ని పక్కన పెట్టి ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆమె అనుసరిస్తున్న తీరుపై వైసీపీ శ్రేణుల్లోనూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించి మీడియా ముందుకు వచ్చే ఆ పాత రోజా ఇప్పుడు రాజకీయాల్లో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా వైసీపీ అధిష్టానం నిరసన బాట పడుతున్న వేళ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడా ఆమె గళం వినిపించకపోవడం గమనార్హం. పదవిలో ఉన్న సమయంలో నిత్యం వార్తలు నిలిచిన నాయకురాలు ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ పూర్తి సైలెంట్ అయిపోవడం నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ రాజకీయ నిశ్శబ్దానికి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే అంశంపై చుట్టుపక్కల రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు ఊపందుకున్నాయి. రాజకీయ వ్యాపకాలు తగ్గడంతో రోజా తన దృష్టిని తిరిగి తన సొంత రంగమైన సినీ, బుల్లితెర వైపు మరలించి ప్రస్తుతం చెన్నై నగరానికి తన మకాంను మార్చారని స్థానిక వర్గాలు తెలిపాయి. తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా రీఎంట్రీ ఇచ్చి నటనలో ఫుల్ యాక్టివ్గా మారుతున్న ఆమె బుల్లితెర వేదికలపై కూడా పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె నటించిన తాజా తమిళ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందనే సమాచారం చిత్ర పరిశ్రమలో బాగా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం నగరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలలో ఆమె ఉన్నప్పటికీ అక్కడ పార్టీ కార్యక్రమాలు గాని, నాయకుల సమన్వయ సమావేశాలు గాని పెద్దగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించకపోవడానికి నియోజకవర్గంలోనే తీవ్రమైన వర్గపోరు కూడా ఒక ప్రధాన కారణంగా మారుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని సీనియర్ నాయకులతో పాటు పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి, రామచందర్ రెడ్డితో ఉన్న తీవ్ర విభేదాలు కూడా ఆమె స్థానికంగా యాక్టివ్ కాకపోవడానికి బలమైన కారణమని భావిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయడానికి ప్రయత్నించిన సమయంలో ఎదురైన అంతర్గత విభేదాలు ఆమెను నియోజకవర్గానికి కొంతవరకు దూరం చేశాయి. సొంత పార్టీ నేతల నుంచే పూర్తిస్థాయి సహకారం లభించకపోవడం కూడా ఆమెను నైతికంగా నిరాశకు గురిచేసినట్లు స్థానిక నాయకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాల నుంచే ఎక్కువ ఇబ్బందులు ఎదురుకావడం ఆమెకు రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేసింది. దీంతో జిల్లా రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవడం కంటే సినీ రంగానికే ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరమని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం నిర్వహణపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విచారణకు సిద్ధమవుతుంది. ఆ కార్యక్రమం నిధుల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి దూకుడు ప్రదర్శించినా అనవసరమైన కేసుల చిక్కుల్లో పడాల్సి వస్తుందనే ముందస్తు ఆందోళన కూడా ఆమెలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అనవసర చిక్కుల్లో పడకుండా సేఫ్ జోన్లో ఉండటమే మంచిదనే భావనకు ఆమె వచ్చినట్లు సమాచారం. తన పూర్వాశ్రమమైన వెండితెరకు బుల్లితెరకు ప్రాధాన్యతమిస్తూ ఆర్థికంగానూ వ్యాపారంగానూ నిలదొక్కునే ప్రయత్నాల్లో ఆమె ప్రస్తుతం మునిగిపోయారు. రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవడానికి లేదా గళం విప్పడానికి ఇది సరైన సమయం కాదని ఆమె వ్యక్తిగత భావనగా ఉన్నట్లు అనుచర వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు విచారణ పరిధిలోకి వస్తూ ఉండటంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో తొందరపడి వ్యాఖ్యలు చేయడం శ్రేయస్కరం కాదని ఆమె భావిస్తున్నారు. ప్రభుత్వపరమైన విచారణల నుంచి బయటపడే వరకు బహిరంగ వేదికలపై రాజకీయ విమర్శలకు దూరంగా ఉండటమే సురక్షితమైన మార్గమని ఆమె యోచిస్తున్నారు. అందువల్లనే మీడియా ప్రత్యక్ష ప్రసారాలకు, పత్రికా ప్రకటనలకు ఆమెను దూరంలో ఉంటూ తన వ్యక్తిగత పనులపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు రోజా. ప్రస్తుత రాజకీయ తుఫాను తగ్గుముఖం పట్టే వరకు సైలెంట్గా ఉంటూ పరిస్థితులను నిశితంగా గమనించాలని ఆమె భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి నగరి నియోజకవర్గ శాసనసభ టికెట్ను స్థానికులకు, బీసీ వర్గాలకు చెందిన ఒక బలమైన నాయకుడికి కేటాయించాలని వైసీపీ అధినాయకత్వం సూత్రప్రాయంగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆపదలో ఉన్న సమయంలో నిలబడి సేవలు అందిస్తే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు శాసనమండలి సభ్యత్వ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందనే ప్రచారం కూడా గతంలో సాగింది. వైసీపీ నుంచి ఇప్పటికే వరుసగా 3 సార్లు పోటీ చేసే అవకాశం దక్కినందున ఈసారి వ్యూహాత్మకంగా మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. నగరిలో బలమైన పట్టున గాలి కుటుంబానికి చెక్ పెట్టాలంటే పక్కా లోకల్ లీడర్ను, బీసీ సామాజిక వర్గ నేతను బరిలోకి దించడమే సరైన మార్గమని అధినాయకత్వం భావిస్తుంది. ఈ సామాజిక సమీకరణాలు, పార్టీలోని అంతర్గత మార్పుల వల్లే రోజా కూడా రాజకీయ రంగంపై ఆసక్తిని క్రమంగా తగ్గించుకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో తనకు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే సంకేతాలు అందడం కూడా ఆమె నిరాశకు ఒక కారణం కావచ్చు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా అధిష్టానం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ఆమె రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. స్థానిక సమీకరణాలను బలోపేతం చేయడానికే పార్టీ ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో ఆమె ప్రాధాన్యత తగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ తరహా రాజకీయ పరిణామాలు ఆమెను మరింతగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయడానికి దోహదం చేశాయి. పార్టీ వ్యూహాలు స్పష్టంగా మారడంతో ఆమె కూడా తన సొంత ప్రణాళికలను అమలు చేసుకునే పనిలో పడ్డారు. ఎలాంటి పరిస్థితులనైనా బలంగా మాట్లాడే ఫైర్ బ్రాండ్ రోజా గొంతు ఇటీవల కాలంలో ఎక్కడా వినిపించకపోవడం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద లోటుగా కొందరు భావిస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలే అభ్యర్థుల గెలుపు బాధ్యతను సంపూర్ణంగా భుజాన వేసుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి కేవలం నగరిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో పార్టీ ఇన్ఛార్జీల మార్పులు సమూలంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికల నియోజకవర్గ స్థాయి నాయకులు చూపే ప్రతిభే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన కొలమానంగా మారనుంది. బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఛార్జి పదవుల నుంచి తప్పించుకోవడానికి కూడా అధిష్టానం వెనకాడకూడదనే స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. స్థానిక పోరులో పార్టీని గెలిపించుకుంటూనే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు ఉంటాయనే షరతు అందరి ముందు నిలిచింది. ఇక కీలక సమయంలో రోజా తీసుకునే నిర్ణయాలు, అవి చూపే చొరవ నగరి వైసీపీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె ఇలాగే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తే నియోజకవర్గంలో కొత్త నాయకత్వం రావడం ఖాయంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు రోజా రాజకీయ ప్రయాణానికి మలుపు తిప్పుతాయా లేక ఆమెను శాశ్వతంగా వెండితెరకు పరిమితం చేస్తాయా అనేది వేచి చూడాల్సిందే.